హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 ఖాళీలతో మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత బెస్ట్ కోర్స్ క్రియేట్ చేశామండి. ఇందులో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కాంబో ప్యాక్ అండి. కేవలము 500 రూపాయలకే, అంటే 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది 2000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది. సో మీకు నచ్చింది తీసుకోండి. టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలు మాత్రమే. 50,000 MCQs ఉంటాయి అందులో. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము జనవరి 29 మరియు 30 తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకేనా? సో అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ అండి. రిపబ్లిక్ డే సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసిన ఆఫర్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి. ఓకే, క్వశ్చన్ పోమన్. గణతంత్ర దినోత్సవ వేడుకల అధికారిక ముగింపును సూచించే బీటింగ్ ది రిట్రీట్ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది? వేర్ డస్ ద బీటింగ్ ది రిట్రీట్ సెరమనీ మేకింగ్ ద అఫీషియల్ ఎండ్ ఆఫ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ టేక్ ప్లేస్? ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, విజయ్ చౌక్, న్యూఢిల్లీ. ప్రతి సంవత్సరం జనవరి 29న న్యూఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద బీటింగ్ ది రిట్రీట్ కార్యక్రమం జరుగుతుంది. ఇది గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపును సూచిస్తుంది. భారతీయ బాణీలతో కూడిన సంగీతం దీని ప్రత్యేకత. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ ఏ రోజున ప్రచురితం అయింది? ఆన్ విచ్ డే the India's first newspaper Hikis Bengal Gazette published? ఎప్పుడండి? ఆప్షన్ ఏ 29 జనవరి 1780లో. ఓకేనా? ఈ రోజే. ఆగస్టిస్ హిక్కీ 1780 జనవరి 29న కోల్కతా నుంచి భారతదేశపు మొదటి వార్తాపత్రికను ప్రచురించారు. దీనిని న్యూస్ పేపర్ డేగా కూడా కొందరు జర్నలిస్టు గుర్తిస్తారు. నెక్స్ట్ వన్, 2026 పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతదేశపు తొలి మహిళ ఏనుగు మావటి ఎవరు? హూ ఈస్ ద 2026 పద్మశ్రీ అవార్డీ అండ్ ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ ఎలిఫెంట్ మావుట్? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పార్వతీ బారువా. చూద్దాం. అస్సాంకు చెందిన పార్వతీ బారువా భారతదేశపు తొలి మహిళ మావటిగా ప్రసిద్ధి చెందారు. జంతు సంక్షేమ విభాగంలో ఆమెకు పద్మశ్రీ లభించింది. నెక్స్ట్ వన్, భారత నావికాదళం ఇటీవల ప్రవేశపెట్టిన ఐఎన్ఎస్ ఇంపాల్ ఏ రకానికి చెందినది? వాట్ టైప్ ఆఫ్ వెజిల్ ఇస్ ఐఎన్ఎస్ ఇంపాల్ రీసెంట్లీ కమిషన్డ్ ఇన్ ఇండియన్ నేవీ? ఏంటండి? ఆప్షన్ బి అండి, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. ఇది ప్రాజెక్ట్ 15B క్రింద నిర్మించిన విశాఖపట్నం క్లాస్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. ఈశాన్య భారత నగరానికి పేరు పెట్టిన తొలి యుద్ధ నౌక ఇది అని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, జనవరి 30న జరుపుకునే అమరవీరుల దినోత్సవం ఎవరి వర్ధంతి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మహాత్మా గాంధీ. 1948 జనవరి 30న మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. ఆయన స్మారకార్థం ఈ రోజును అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. జనవరి 29న దీనికి సంబంధించి ఏర్పాట్లు వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్, నితీష్ కుమార్ ఇటీవల ఎన్నవసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? నితీష్ కుమార్ రీసెంట్లీ టుక్ ఓత్ యాజ్ అ బీహార్ సీఎం ఫర్ ద డాష్ టైం. ఎన్నవసారి అండి? 9వ సారి అండి. ఓకేనా? బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 9వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మిక్స్డ్ డబుల్స్ విజేత ఎవరు? హూ ఆర్ ద విన్నర్స్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మిక్స్డ్ డబుల్స్? ఎవరండి? ఆప్షన్ బి, సూవీషి అండ్ జాన్ జిలిన్స్కీ. వివరాలు చూద్దాం.
సూవిషి తైవాన్ మరియు జాన్ జిలెన్స్కీ పోలాండ్ జోడీ ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం ప్రపంచంలోనే మొట్టమొదటి పిల్లలకు నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణశిక్షను విధించి వార్తల్లో నిలిచింది? విచ్ కంట్రీ వాజ్ ఇన్ న్యూస్ ఫర్ క్యారింగ్ అవుట్ ద వరల్డ్ ఫస్ట్ నైట్రోజన్ హైపోక్సియా ఎగ్జిక్యూషన్? ఓకే, పిల్లలకు నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణశిక్ష. ఏ దేశం అండి? అమెరికా. అమెరికాలోని అలబామా రాష్ట్రం కెన్నెత్ స్మిత్ అనే ఖైదీకి నైట్రోజన్ హైపోక్సియా పద్ధతిలో మరణశిక్ష అమలు చేసింది. ఇది అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. నెక్స్ట్ వన్, FIH హాకీ 5S మహిళల ప్రపంచ కప్ 2024 ఆర్ 26 విజేత ఎవరు? నెదర్లాండ్ అండి, నెదర్లాండ్. ఓమన్లో జరిగిన ఫైనల్లో నెదర్లాండ్ జట్టు భారత్ని ఓడించి టైటిల్ గెలుచుకుంది. భారత్ రన్నరప్గా నిలిచింది. నెక్స్ట్, నాటో తదుపరి శిఖరాగ్ర సమావేశము ఎక్కడ జరగనుంది? వేర్ ఇస్ ద నెక్స్ట్ నాటో సమ్మిట్ షెడ్యూల్ టు బి హెల్డ్? ఎక్కడండి? ఆప్షన్ బి అండి, టర్కీ. ఇటీవల ఆ క్వశ్చన్ అయితే రిలేటెడ్గా లేదు, వదిలేయండి అది. ఇటీవల ఏ 3 దేశాలు సాహెల్ అలయన్స్ నుండి వైదొలిగాయి లేదా ఏర్పరచుకున్నాయి? విచ్ 3 కంట్రీస్ రీసెంట్లీ ఫార్మ్డ్ ఆర్ ఎక్సైటెడ్ ECOWAS టు ఫార్మ్ అలయన్స్ ఆఫ్ సాహెల్ స్టేట్స్? ఏంటండి? ఆప్షన్ ఏ మాలి, బుర్కినా ఫాసో, నైగార్. పశ్చిమ ఆఫ్రికా దేశాలైన మాలి, బుర్కినా ఫాసో మరియు నాయిగా ఎకోవాస్ కూటమి నుంచి వైదొలిగిన కొత్త కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆడుదాం ఆంధ్ర విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఎక్కడ నిర్వహించింది? వేర్ డిడ్ ద ఏపీ గౌట్ ఆర్గనైజ్ ద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ ఫర్ ఆడుదాం ఆంధ్ర విన్నర్స్? ఎక్కడండి? విశాఖపట్నం. విశాఖపట్నంలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరిగిన ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి విజేతలకు బహుమతులు అందించారు. నెక్స్ట్, ఇటీవల ఏపీలోని ఏ జిల్లాలో అరుదైన బంగారు వర్ణపు తాబేలు లభ్యమైంది? ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ వాజ్ ఏ రేర్ గోల్డెన్ టార్టిల్ ఫౌండ్ ఇన్ న్యూసిన్ రీసెంట్లీ? ఎక్కడండి? కాకినాడ. కాకినాడ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అరుదైన ఆల్బినో జాతికి చెందిన బంగారు వర్ణపు తాబేలు మత్స్యకారులకు లభించడం వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఏపీ టూరిజం ఇటీవల ఏ ప్రదేశంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ను ప్రారంభించింది? వేర్ డిడ్ ఏపీ టూరిజం రీసెంట్లీ లాంచ్ ఏ ఫ్లోటింగ్ రెస్టారెంట్? ఆప్షన్ ఏ అండి, ప్రకాశం బ్యారేజ్ ఆర్ విశాఖపట్నం బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ అంటూ తెలియజేశారు. విజయవాడలోని భవానీ ఐలాండ్ లేదా ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రయాణికులను ఆకర్షించడానికి ఫ్లోటింగ్ రెస్టారెంట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నెక్స్ట్, ఏపీలో విద్యా దీవెన తదుపరి విడత నిధులు విడుదల ఏ నెలలో షెడ్యూల్ చేయబడ్డాయి? ఇన్ విచ్ మంత్ ఈజ్ ద రిలీజ్ ఆఫ్ ది నెక్స్ట్ టార్చ్ ఆఫ్ విద్యా దీవెన ఫండ్స్ షెడ్యూల్డ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫిబ్రవరి. ఫీజు రీఎంబర్స్మెంట్ పథకము విద్యా దీవెన నిధులు విడుదల సాధారణంగా ఫిబ్రవరిలో జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై జనవరి 29న అధికారులు సమీక్షలు వార్తల్లో ఉండడమైతే చూడవచ్చు. నెక్స్ట్, ఇటీవల కేంద్ర బడ్జెట్కు ముందు విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏపీలో వరి సాగు విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా? అకార్డింగ్ టు ప్రీ బడ్జెట్ రిపోర్ట్స్, యాజ్ ద పర్ డే కల్టివేషన్ ఏరియా ఇన్ ఏపీ ఇంక్రీస్డ్ ఆర్ డిక్రీస్డ్? ఎంతండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, పెరిగిందండి. నీటి లభ్యత మెరుగుపడడం మరియు మద్దతు ధరల కారణంగా రబీ సీజన్లో వరి సాగు విస్తీర్ణం పెరిగినట్లుగా వ్యవసాయ శాఖ నివేదికలైతే చెబుతున్నాయి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో గృహజ్యోతి పథకము 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలును పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ ఏది? విచ్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ మానిటరింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గృహజ్యోతి స్కీమ్ ఇన్ తెలంగాణ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డిస్కామ్లు. ఓకే, TSS PDCL అండ్ TSNPDCL రెండు కూడా చూసుకుంటాయి. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారుల దరఖాస్తులను పరిశీలించి జీరో బిల్లును జారీ చేసే బాధ్యతలు తీసుకున్నాయి. నెక్స్ట్, హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ ఇటీవల 8వ స్నాతకోత్సవం నిర్వహించింది. విచ్ కాన్వొకేషన్ డిడ్ ఉస్మానియా యూనివర్సిటీ హెల్డ్ రీసెంట్లీ?
ఆన్సర్ 83వది. ఉస్మానియా యూనివర్సిటీ తన 83వ స్నాతకోత్సవాన్ని ఇటీవల నిర్వహించింది. ఓకే, నెక్స్ట్. తెలంగాణ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన కోసం ఏ అంతర్జాతీయ నదీ నమూనాను పరిశీలిస్తుంది? విచ్ ఇంటర్నేషనల్ రివర్ మోడల్ ఈజ్ తెలంగాణ గౌట్ స్టడీయింగ్ ఫర్ మూసీ రివర్ రిజువనేషన్? ఏంటండి? థేమ్స్ నది, లండన్. ఓకే, లండన్లోని థేమ్స్ నది అభివృద్ధి నమూనాను అధ్యయనం చేసి మూసీ నదిని పర్యాటక క్షేత్రంగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తుంది. నెక్స్ట్. తెలంగాణలో ఇటీవల బయలుపడిన చాళుక్యుల కాలం నాటి శాసనాలు ఏ జిల్లాలో లభించాయి? ఎక్కడండి? నల్గొండ. నెక్స్ట్. నల్గొండ జిల్లాలో కొన్ని దేవాలయాల పునరుద్ధరణ పనుల సమయంలో బాదామి చాళుక్య కాలం నాటి శాసనాలు బయలుపడ్డాయి. నెక్స్ట్. బయో ఆసియా 2026 సదస్సు యొక్క థీమ్ ఏంటి? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ బయో ఏషియా 2026 సమ్మిట్? ఆప్షన్ ఏ డేటా అండ్ ఏఐ. సో రీడిఫైనింగ్ పాసిబిలిటీస్. వివరాలు చూద్దాం. లైఫ్ సైన్సెస్ రంగంలో డేటా మరియు కృత్రిమ మేధస్సు పాత్రపై ఈ సదస్సు దృష్టి సారించింది. డేటా అండ్ ఏఐ రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ అనేది థీమ్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.